సో లెట్ us go to some word of God. వాక్యంలోకి వెళ్దాం. 1 John 3, మొదటి యోహాను మొదటి అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. వావ్, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వావ్. చూడండి, ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. వావ్. యాక్చువల్లీ దేవుడు యోహాను లోపల నుండి ఏ విధంగా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడంటే, వై ఆల్ దిస్ హీలింగ్స్, డెలివరెన్స్, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్స్, ప్రీచింగ్స్, ఇవన్నీ ఎందుకు తెలుసా? ఈ భూమి మీద దేవుడితో సహవాసం చేయడానికి. ఏ ఒక్క వ్యక్తి అయినా మనకు నచ్చినట్లయితే ఆ వ్యక్తితో మనం సహవాసం చేస్తాం, అంటే ఫ్రెండ్షిప్. లెట్ us go to ఇంగ్లీష్. ఒకసారి ఇంగ్లీష్ చూద్దాం అసలు అక్కడ ఏం రాస్తుందో. That which we have seen and heard declare we unto you, that you also may have fellowship with us. వావ్, ఫెలోషిప్. యాక్చువల్లీ యోహాన్ ఇక్కడ అంటున్నాడు, ఫస్ట్ ఎవరెవరికి సహవాసం ఉండాలంటే సంఘానికి, కాపరికి మంచి సహవాసం ఉండాలి. ఆమేన్. ఇక్కడ ఎవరన్నా నాకు మీకు శత్రువులు ఎవరు ఉన్నారా? నాతో ఏమన్నా పోరాడాలనుకుంటున్నారా? నేనంటే ఎవరికైనా పడకుండా ఉందా? ఇక్కడ నేనంటే ఎవరికైనా ఇష్టం లేదా? ఇక్కడ లేదా? చెప్పండి, నేనంటే ఎవరికైనా ఇష్టం లేదా? ఇక్కడ ఖచ్చితంగా మీతో నేను సమాధాన పడతాను. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఎందుకు ఈ ఎవ్రీడే ఈ మీటింగ్, ఈ సండే ఎందుకు ఈ యొక్క సహవాస కూడికలు ఇవన్నీ ఎందుకు అంటే, మన బంధము ఇంకా దగ్గర అవ్వడానికి. ఆమేన్. భార్యాభర్తల బంధము, ఇద్దరు స్నేహితుల బంధము, అన్నిటికీ రోజుకు రోజుకి ఆ రిలేషన్షిప్స్ ఎందుకు దేవుడు క్రియేట్ చేశాడంటే, లాంగ్ లైఫ్ మనము దేవుడితో ఆ పరలోక రాజ్యములోకి వెళ్ళేంత వరకు ఈ భూమి మీద మనకు కొంత సహవాసం కావాలి, తోడు కావాలి, ఆదరణ కావాలి. మనం ఏమైతే పడిపోతే వెంటనే లేపేవాళ్ళు మనకు కావాలి. మనము ఏదైనా చేస్తే వెంటనే మనల్ని ఓదార్చేవాళ్ళు, లేవనెత్తేవాళ్ళు, భుజము తట్టేవాళ్ళు మనకు కావాలి. ప్రతి ఒక్కరిని మనము శత్రువులుగా భావిస్తే ఎవరు లాస్ట్కి నీ డెడ్ బాడీ నువ్వే ఎత్తుకోవాలి. ఎత్తుకోగలమా? మీ డెడ్ బాడీలు మీరే ఎత్తుకొని ఇట్లా ఎత్తుకొని పోగలరా? నో వే, యూ కాంట్. సో మ్యాక్సిమం ఎవరితో గొడవ పడకుండా, మ్యాక్సిమం ఎవరితో మనము ఆ ఇబ్బంది పడకుండా, మ్యాక్సిమం ఎవరితో మనము ఢీ కొట్టకుండా సమాధానకరంగా మనము ఉండగలిగితే ఆ సమాధానమే మనకు మంచి సహవాసాన్ని ఏర్పరుస్తుంది. ఆమెన్. సో ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా చర్చ్కి వస్తుంటారో, రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్స్ కానీ, రెగ్యులర్గా మీరు గృహ కూడికలు, రెగ్యులర్గా మీరు ప్రేయర్స్, రెగ్యులర్గా చర్చ్తో లింకప్ అయి ఉంటే దైవజనుడికి, విశ్వాసులకి మంచి సహవాసం ఏర్పడుతుంది. ఆమెన్. హల్లెలూయా. సో వెన్ యూ అండ్ మీ విల్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, మీకు నాకు మంచి రిలేషన్షిప్ ఉండగలిగితే, హోలీ రిలేషన్షిప్, ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని నేను దేవునికి కనెక్ట్ చేయగలను. ఆమెన్. మీరు నాతో రైట్ ఫెలోషిప్లో లేకపోతే మిమ్మల్ని నేను దేవుడికి పరిచయం చేయలేను. దేవుడికి పరిచయము చూడండి, దావీదుకు తన తండ్రితో మంచి సహవాసం లేదు, చదువుకోలేదు అతను, అబ్బాయి ఇల్లిటరేట్ అతను. అందుకనే తండ్రితో సహవాసం లేదు కాబట్టి తండ్రి అతన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఆ గొర్రెల కాపరిగా అతన్ని పంపించేసి అతను ఉద్యోగం ఇచ్చి తరిమేశాడు. అందుకనే సమూయేలు ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆయన సమూయేలుకి దావీదును చూపించలేకపోయాడు. బికాస్ దెర్ ఈస్ నో రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. ఒక రైట్ రిలేషన్ లేదు. ఉందా? ఎవరన్నా గొప్పోళ్ళు వచ్చినప్పుడు, రండి మా పాప ఇది మా బాబు ఇదిగో మా సంఘస్థులు అని చెప్పాలా? లేదంటే అరే వాళ్ళు వస్తున్నారు నువ్వు బయటికి వెళ్ళు, అరే వాళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారు నువ్వు వెనకాలండు, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు తలనొప్పి, నీతో నాన్ సెన్స్, అసలు నువ్వు రాబాకి ఇక్కడికి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రా అంటే ఎలా ఉంటుంది? అంటే వాళ్ళిద్దరి మధ్యలో రైట్ రిలేషన్
లేదని అర్థం. సో ఎప్పుడైతే నువ్వు చర్చికి వస్తావో నీకు ఈ మందిరములో అందరితో మంచి సహవాసం ఉండాలి. ఎప్పుడైతే సహవాసం ఉంటుందో ఆ సమాధానకరమైన సహవాసమే దేవుడి నిన్ను కలుపుతుంది. ఆమెన్, ఆమెన్. అందుకనే ప్రభు ఒక మర్మంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. సో ఎప్పుడు దావీదు ఆ యెష్షీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సహవాసం లేదు కాబట్టే దావీదును సమూయేలుకి వాళ్ళ తండ్రి పరిచయం చేయలే. ఈరోజు ఒకవేళ నీ కూతురు అలా ఉందా, నీ కుమారుడు అలా ఉన్నాడా, తండ్రి మారును గాక, బిడ్డలు మారును గాక, తల్లిదండ్రులు మారును గాక. ఆమెన్. సో లెట్ us have a good relation. ఎప్పుడైతే కుటుంబంలో సమాధానం ఉంటుందో we will have a right fellowship. ఆమెన్. తల్లిదండ్రుల్లో తప్పులు తీద్దామని, బిడ్డల్లో తప్పులు తీద్దామని ఎప్పుడైతే ఆ తప్పులు వెతుకుతుంటారో మీరు రైట్ ఫెలోషిప్ చేయలేరు. ఏమంటున్నాడు ఇక్కడ యోహాను? మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. అంటే సేవకుడు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు ఈమెతో నేను గొడవపడాలి, ఈమెతో నేను మాట్లాడకూడదు అని ఎప్పుడు కోరుకోడు. సేవకుడు ఎప్పుడు కూడా రైట్ ఫెలోషిప్ ఉండాలని కోరుకుంటా ఉంటాడు. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్లో సేవకుడు వెనకాల ఎంతో మంది చంపాలని, ఎంతో మంది కొన్ని మినిస్ట్రీలు నాశనం అయిపోయినాయి. అలా సేవకుడికి తెలియకుండా సేవకుడి మీద ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో భయంకరమైనటువంటి ఆ విధమైనటువంటి ప్లాన్స్ జరిగి సేవకుడిని పట్టించి, సేవకుడిని ఇరిగిచ్చి భయంకరమైనటువంటి ఆ కార్యక్రమాలు ఎన్నెన్నో మినిస్ట్రీలో జరుగుతున్నాయి. బట్ సంఘంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఫస్ట్ దేవుడు నాతో కాదు నీకు సహవాసము, ముందు మీ ఇద్దరు కరెక్ట్గా ఉంటేనే అప్పుడు నా దగ్గరికి మీరు రాగలరు. మీరిద్దరు కరెక్ట్గా లేకపోతే తండ్రి తండ్రి స్తోత్రం అయ్యా, తండ్రి స్తోత్రం అయ్యా, నాయనా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు అయ్యా కాచి కాపాడు నాయనా అంటే సారీ ఆ ప్రార్థనలు నడవు. నీకు ఒకవేళ రైట్ రిలేషన్షిప్, రైట్ ఫెలోషిప్ నీ ఇంట్లో నీకు లేకపోతే నీ ప్రార్థనలు పొరపాటున కూడా దేవునికి చేరవు. ఫర్గెట్ ఉపవాసాలు మర్చిపోండి, ఇంకా ప్రార్థనలే వెళ్ళవు. నీ ఇంట్లో గొడవలు, నీ ఇంట్లో ఇబ్బందులు, నీ ఇంట్లో రైట్ ఫెలోషిప్ లేకపోతే నువ్వు దేవుడితో ఏం మాట్లాడుతావు ప్రతిరోజు? అసలు నీ దేవుడు మాట్లాడతాడా? పొరపాటు కూడా మాట్లాడలేడు. తెలుసుకోవాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, నేను కూడా తెలుసుకోవాలి. యాక్చువల్లీ అసలు నిజంగా నన్ను ప్రేమించి వస్తున్నారా, నాతో సహవాసం చేయడానికి వస్తున్నారా, లేదా నా సహవాసాన్ని విడగొట్టుకోవడానికి వస్తున్నారా అనేది నాకు చాలా ప్రాముఖ్యం మందిరంలో. ఎప్పుడైతే మీరు ముందు మందిరంలో ఒకరికొకరు దైవజనుడితో సహవాసం కలిగి ఉంటారో అప్పుడే మీరు దేవునితో రైట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. నెవర్ ఫర్గెట్ ది స్క్రిప్చర్. నిన్ను వలే నీ పొరుగు వారిని. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ మనిషి ఉన్నాడు. ఆమెన్. మనిషి లేకుండా దేవుడు ఏమీ చేయట్లేదు. ఆమెన్. సో మనకి ఈరోజు దేవుడితో మంచి సహవాసము, సమాధానం ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ వ్యక్తితో మనము సహవాసం చేస్తాం. ఆమెన్. ఈ వ్యక్తితో నేను గొడవ పడితే ఈ వ్యక్తితో నేను ఏం చేయలేను, సహవాసం చేయలేను. ఈ వ్యక్తితో నేను ఎప్పుడు సమాధానంగా ఉన్నా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా, ఎలా ఉన్నారా అని ఎప్పటికప్పుడు నేను మాట్లాడుతుంటే అతనితో ఇంకా కలవాలని కోరుకుంటాను నేను. అప్పుడు వాడు వస్తున్నాడు తలకాయ ఎప్పుడు, నాయన తల తింటాడు, టైం వేస్ట్ చేస్తాడు, బాగుతుంది, మీరు రాకండి బ్రదర్ నేను మళ్ళీ కలుస్తాను అలా అనిపించుకోకూడదు. టు ఎ రైట్ ఫెలోషిప్. మొట్టమొదటిగా ఫెలోషిప్ చేయకముందు సమాధానం ఉండాలి. ఆమెన్. ఇంకా ఎవరికైనా సమాధానం లేదా మందిరంలో? ఒకసారి చెక్ చేసుకోండి, మొక్కలు చూసుకోండి, ముందు రో, వెనక రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, పురుషులు చూసుకోండి. ఇంకా సమాధానం లేదా ఎవరంటే వాళ్ళకి? ఎవరికైనా గొడవలు ఉన్నాయో? నాకు తెలియకుండా ఎప్పుడైనా గొడవ పడ్డారా ఇంట్లో? నాకు తెలియకుండా ఎప్పుడైనా కలుసుకొని తిట్టుకున్నారా? నాకు తెలియకుండా ఎప్పుడన్నా మీరు, నాకు తెలిసి ఎవరు తిట్టుకోరు, నాకు తెలిసి ఎవరు కలవరు, నాకు తెలిసి ఎవరు కూడా ఇబ్బంది పడరు, బట్ నాకు తెలియకుండా కూడా జరుగుతాయి. నాకు తెలియకుండా కూడా అవును అన్నీ నాకు చెప్పి చేస్తారు మీరు. వీళ్ళిద్దరేమో రోజు కలుస్తారు. ఆ రోజు మా ఇంటికి రావంటే ఈమె రోజు వెళ్తుంది, రోజు మా ఇంటికి రమ్మంటే రోజు ఈమె కూడా వెళ్తారు. ఒక రోజు ఇద్దరు బాగా మాట్లాడుకుని రోజు కొట్టుకుంటారు. అవును, మనిషి నైజం అది. యాక్చువల్లీ మనిషి నైజం, వాటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆమెన్. రైట్ ఫెలోషిప్. ఆ రైట్ ఫెలోషిప్ మనకు ఉండాలంటే ముందు మన హృదయంలో ఎప్పుడు సమాధానం ఉండాలి. వి నీడ్ టు హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ పీస్. ఆ సమాధానము అనే వరము మనలో ఉండగలిగితే మనల్ని ఎప్పుడు కూడా సహవాసం ఎవరు బ్రేక్ చేయరు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది దేవునితో సమాధాన పడ్డారు?
సమాధానం, దేవుడికి మీకు మధ్యలో ఏమి లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా దేవుడికి మీకు సమాధానం ఉందా? 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 దేవుడికి మీకు ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? దేవుడికి మీకు ఏ పోరాటాలు, దేవుడికి మీకు ఏ గొడవలు లేవు కదా? వండర్ఫుల్, వండర్ఫుల్. దించు బాగానే ఎత్తారు. ఏ మనిషికి మీకు యుద్ధాలు, గొడవలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మాత్రము మీరు దేవుడితో లేనట్టే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మొట్టమొదటిగా మనం వేరే వాళ్ళతో సహవాసం చేయాలంటే ముందు మనతో సమాధానం ఉండాలి. మనలో ఏముండాలి? వి నీడ్ టు హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ పీస్. ఆ పీస్ మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ పీస్ వల్ల సమాధానము డెవలప్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. లాంగ్ రన్లో మన రిలేషన్ ఇంకా ఉండాలి అంటే మనలో సమాధానం ఉండాలి. ఆమేన్. మనలో సమాధానం ఉండును గాక. ఎప్పుడైతే మనం సహోదరితో సమాధాన పడతామో దేవుడితో మనం సమాధాన పడినట్టే. ఆమేన్, హల్లెలూయా. అపవాది మన సహోదరులు సంఘాల్లో గొడవలు పెడదామని ఎన్నో ఆలోచిస్తూ ఉంటుంది. బట్ మనలో ఎప్పుడైతే సమాధానం ఉంటుందో ఆ సమాధానం వల్ల అనేకమైన వాటిని గెలుస్తాం మనం. ఆమేన్. మేబీ మీరు ఈ సంవత్సరం ఎంతో మంది గొడవ పడ్డారు, ఎంతో మంది కలుసుకున్నారు, ఎంతో మంది విడిపోయారు, ఎంతో మంది ఏడ్చారు, ఎంతో మంది బాధపడ్డారు, ఎంతో మంది విరమించుకున్నారు, ఎంతో మంది విరిగిపోయారు. గుడ్. బట్ ఫైనల్లీ నేను ఒకటే చెప్తాను, సమాధానమే గెలిచింది. ఆమేన్. ఫైనల్లీ దేవుడే గెలిచాడు. ఆమేన్. ఫైనల్లీ మీరు దేవుడినే గెలిపించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, మీరు ఏమైపోయినా పర్లే, మీరు దేవుడిని గెలిపించండి. ఆమేన్, ఆమేన్. మీ కుటుంబంలో మీరు ఏమైపోయినా, మీకు ఎంత నష్టం కలిగినా దేవుణ్ణి మీరు గెలిపించి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తెని ఎప్పటికప్పుడు మీకు తెలియాలి. అప్పుడే మీరు ఏం చేస్తారు తెలుసా? ఆ భయముతో, భక్తితో మీరు జీవించగలరు. ఆమేన్. సో వన్స్ అగైన్ ఒక్కసారి ఆ స్క్రిప్చర్ చదువుతాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఓకే. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. వావ్. ఎప్పుడైతే నువ్వు చర్చికి వస్తావో నువ్వు ఫస్ట్ దైవజనుడితో సహవాసంలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు మందిరంలో స్థిరపడి ఆశీర్వదించబడతావో నువ్వు దేవునితో సహవాసం చేస్తావు. ఆమేన్. నేను ఇంట్లో కూర్చొని దేవుడితో సహవాసం చేస్తానంటే నువ్వు దైవజనుడిని దాటి నా దగ్గరికి రాలేవంటాడు దేవుడు. నువ్వు దైవజనుడిని దాటి దేవుడి దగ్గరికి వెళ్ళండి ఒకసారి. నన్ను దాటి దేవుడి దగ్గరికి వెళ్ళండి. నేను అడ్డు బండని, అడ్డు రాయిని మీకు మధ్యలో. నేను అడ్డు బండని. అవును, దేవుడు ఒక మీడియేటర్ని పెట్టాడు ఈ భూమి మీద. అతని పేరే దైవజనుడు. నన్ను దాటి దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ దేవుడు చూడు ఎట్లా ఇచ్చాడు. ముందు మాతో కూడా మీకు సహవాసం అంటున్నాడు యోహాను. ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ అండ్ ఎ ఫెలోషిప్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అప్పుడే నువ్వు దేవుడితో సహవాసం చేయగలవు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవునితోనూ, యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్ముడితోనూ నువ్వు సహవాసములో ఉండాలంటున్నాడు. హల్లెలూయా. మొత్తానికి మీరు మీ జీవితంలో నలుగురితో సహవాసం ఉండాలి. దైవజనుడితో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములతో మీరు సహవాసములో ఉన్నప్పుడే మీ జీవితము అభివృద్ధి అవుతుంది, వర్ధిల్లుతుంది. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, దైవజనుడికి తెలియకుండా ఏమైనా చేసేస్తున్నారా దేవుడికి చెప్పకుండా చేసినట్టే. అంతే. ఎందుకంటే దేవుని అంబాసిడర్గా ఈ భూమి మీద సేవకులను పెట్టాడు దేవుడు. వాళ్ళ జీవితంలో ఎందుకు అంటే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ఓన్లీ గాడ్లీ మైండ్ సెట్తో వాళ్ళు ఈ భూమి మీద ఉండి మీకేం కావాలో అన్నీ చూసుకుంటున్నప్పుడు, మీకేది మంచిదో వాళ్ళు చూస్తున్నప్పుడు చెప్పి చేయడంలో తప్పు లేదు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని సేవకుడికి చెప్పి చేయాలని రూల్ ఎక్కడ లేదు, బైబిల్ ఎక్కడ రాయలే. బట్ నేనేమంటానంటే మీ కేర్ టేకర్స్కి మీరు చెప్పడంలో తప్పు లేదు. ఆమేన్, హల్లెలూయా. మీ మేలు కోరే వాళ్ళకి మీరు చెప్పడంలో తప్పు లేదు. హల్లెలూయా. మిమ్మల్ని బాగు చేసే వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు. హల్లెలూయా. మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళకి, మీతో సహవాసములో ఉండే వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us have a good relation in 2022. 2022 నుంచి ఇంకా ఎక్కువ సహవాసములోకి మీరు వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. నెవర్ బ్రింగ్ కంప్లైంట్స్ అబౌట్ ఎనీవన్ టు మీ. నా దగ్గరికి ఎవరి గురించి కంప్లైంట్స్తో రాకండి ప్లీజ్. మీరు కంప్లైంట్ చేశారా మీరు వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ పొందుకోలేరు. కంప్లైంట్ అంటే ఎదుటి వాళ్ళు దెయ్యం దూరినా నువ్వు దెయ్యం తీసేదానిలాగా ఉండాలి. ఆమేన్.
అబ్బా బ్రదర్ మాట వింటలేదుగా, నువ్వు మాటినలాగే చెయ్యి. దేవుడు నీకు ఆ కృపణిస్తాడు. హల్లెలూయా. మంచి వ్యక్తిగా ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకోరా, చెడ్డ వ్యక్తిగా తీసుకురా బాక. సో మీకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు అదే. కొన్నిసార్లు మినిస్ట్రీలో చాలా భయంకరమైన కార్యాలు దేవుడు చేపిస్తూ ఉంటాడు. సో వాటన్నిటికీ మీరు సిద్ధంగా ఉండాలి. ఆమెన్. ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ చర్చ్. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. మీరు అనుకుంటారు, నేను డైలీ ప్రార్థన చేస్తాను, 4 o'clock లేసి నేను డైలీ ఈవినింగ్ ప్రేయర్ చేసుకుంటాను, ఫ్యామిలీ ప్రేయర్ రోజు మాకు జరుగుతుంది. మీరు కానీ నాతో రైట్ రిలేషన్షిప్లో లేరా, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నన్ను దాటి ప్రార్థన పోదు. ఎందుకో అడ్డం పెట్టేసాడు దేవుడికి మిమ్మల్ని అడ్డం పెట్టేసాడు. అవును, ఎందుకంటే ఆ ధూపము, ఆ ప్రార్థన శ్రేష్టమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నేను దాన్ని శాంక్షన్ చేయాలా. కరెక్టే ప్రభా, ఈ ప్రార్థన ఓకే, మీరు దీన్ని వినొచ్చు అని నేను చెప్పినప్పుడు దేవుడు వింటాడు. ఆమెన్. ఒకవేళ నేను దాన్ని శాంక్షన్ చేయకుండా, ఒకవేళ నేను దాన్ని ఓకే అనకుండా ఉన్నాను అనుకోండి, దేవుడు ప్రార్థనలు కన్ఫర్మ్ చేయడు. హల్లెలూయా. ఇప్పుడు మీరే అనుకోండి, అయ్యగారు నాకు ఒక కారు కొనుక్కోవాలనిపిస్తుంది అంటే, అవును కదా వీళ్ళు మందిరాన్ని నడిచి వస్తున్నారు ప్రభా, వీళ్ళు ప్రార్థన నెరవేర్చు నాయన, శాంక్షన్ చేయ ప్రభా. నువ్వు చెప్పావు కదరా, చేస్తానంటాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. సో మీరు చేసిన ప్రార్థన నా దగ్గరికి వస్తుంది, నేను చేసింది మీరు నా దగ్గర తెచ్చింది నేను యేసయ్యకి ఇస్తాను, యేసయ్య తండ్రికి ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఎస్ ఆమెన్. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్గా దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. ఆ సిస్టమ్ని దాటిపోలేం మనం పరలోకానికి. ఆమెన్. దేవునికి నరులకు మధ్యవర్తి దేవుడే యేసయ్యే. హల్లెలూయా. మనమందరం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని ఎవరు క్రియేట్ చేసేది? యేసు ప్రభు క్రియేట్ చేయాలి. మనకై సొంతగా తోవుకొని వెళ్తే కష్టం, చాలా కష్టం. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ఆమెన్. సో లెట్ us have a right fellowship. ఆమెన్. ఎంతమందికి ఉంటుంది ఈ రోజు నుంచి 22లో ఇంకా మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. రైట్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్ అండ్ రైట్ రిలేషన్షిప్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు తెలియకుండా చేయకండి. నాకు తెలియదంటే దేవుడు కూడా నువ్వు చెప్పట్లేదని అర్థం. దేవుడు కూడా నువ్వు చెప్పట్లేదు. డోంట్ డూ ఎనీథింగ్ నాట్ ఇంటిమేటింగ్. మంచి పెద్దవి ఇంటిమేట్ చేయండి, బాగుంటుంది. ప్రార్థన చేస్తాం, హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, మీకు ఎంత అడ్వైస్ ఇస్తాం, బాగుంటుంది. కాదు ఇలా చేయండి అని చెప్తాం. కానీ సొంతగా చేస్తుంటే ఆ నష్టాన్ని కూడా మీరే భరించాల్సి వస్తుంది. చాలామంది నష్టపోయారు. చాలామంది నా లైఫ్లో చాలామంది విశ్వాసం చూశాను. నేను చెప్పినట్టు చెయ్యరు. వాళ్ళ జీవితంలో నష్టాన్ని చూస్తూ ఉంటారు. నేను ఆ తర్వాత మళ్ళీ నష్టం వచ్చిన తర్వాత, క్రిస్టియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా? దేవుడిని ముందుగా సంప్రదించరు. అంత అయిపోయిన తర్వాత సంప్రదిస్తారు. దేవుడు చాలా బాధపడతాడు. ఐసీయూ ఉన్న కండిషన్లో దేవుడి దగ్గరకు వస్తాడండి అందరూ. ఐసీయూ కండిషన్లో ఆ హాస్పిటల్కి వస్తే ఏం చేస్తారు? హాస్పిటల్ చేతులు ఎత్తేస్తారు. నా వల్ల కాదండి, మీరు వేరే హాస్పిటల్ చూసుకోండి. పోతారు, బిల్లు కడతారు, పైన అయిపోతుంది. దేవుడి దగ్గరకు కూడా ఐసీయూలో రాకండి. మీరు మొదటి దశలోనే ప్రభు దగ్గరికి రండి. మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు. ఆమెన్. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. మాథ్యూ 17:14. వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. చూడండి, హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒక వ్యక్తి భూమి మీద ఇబ్బంది పడుతున్నాడు. ఒక అన్యుడు అనుకోండి, దేవుడిని ఎరగని వాడు. ఆ చాంద్రరోగి అంటే అది ఒక డిఫరెంట్ డీమన్. అది ఫస్ట్ వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారా, శిష్యుల దగ్గరికి వచ్చారా? చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు శిష్యుల దగ్గరికి వచ్చారా, యేసయ్య దగ్గరికి వచ్చారా? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ముందు పెట్టాలనుకుంటాడు. ఆమెన్. ఆయన ముందుండాలనుకోడు, మనల్ని ముందు పెట్టాలనుకుంటాడు. హల్లెలూయా. సో అందుకనే వాళ్ళు మొట్టమొదటిగా శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ఆ శిష్యులు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. సో ఒక వ్యక్తికి రైట్ రిలేషన్ ఎవరితో ఉండాలా?
సేవకుడితో ఉండాలా? ఇప్పుడు ఆ వ్యక్తి చాలామంది సేవకుడిని ఈ రోగం పోలేదా, ఆ రోగం పోలేదా, మాంత్రికుల్ని, తర్వాత వాళ్ళని వీళ్ళని రకరకాల చీకటి క్రియల్ని సంప్రదిస్తూ ఉంటారు. చాలామంది కూడా క్రైస్తవులే భయంకరమైన మూఢనమ్మకాల్లో ఉన్నారు. చెప్తున్నాను, అది నేను చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఏమైతే అపవాది సంబంధమైన పనులు చేస్తుంటామో మనం దేవుడికి లెక్క చెప్పాలి. మనము దేవుడిని అడగకుండా దెయ్యమును అడుగుతున్నామా? దేవుడిని అడగకుండా, దైవజనుని అడగకుండా మనుషులను అడుగుతున్నామా? సహాయం కోరుతున్నామా? మనము దేవునికి లెక్క చెప్పాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం మనం. ఆల్రెడీ నేను చెప్తున్నాను మీకు, కృపాకాలం అయిపోయింది. కృపాకాలము, ఆ కాలం అయిపోయింది. ఇంకా నో గ్రేస్, నథింగ్. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీ గ్రేస్ పొందుకుంటే తప్ప నువ్వు కృపను పొందుకోలేవు ఈ భూమి మీద ఈ టైంలో. సో వాళ్ళు మొట్టమొదటిగా సేవకుల్ని సంప్రదించారు. అంటే సేవకులతో మంచి సహవాసం కలిగి ఉండామని, స్వస్థత కొరకు ఆ వ్యక్తి, ఆ చరాంతర రోగి కలిగినటువంటి వ్యక్తి ఆ శిష్యుల్ని సంప్రదించాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి సంప్రదించినప్పుడు ఓకే, ఫెయిల్ అయ్యాడు, నో ప్రాబ్లం. వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు? మళ్ళీ వాళ్ళ వల్ల కాకపోతే యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. హల్లెలూయా. యేసయ్య దగ్గర తీసుకొచ్చారు లేదా? ఆ వ్యక్తి బాగుపడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. సో సమ్ టైమ్స్ మనము ఏ ప్రాబ్లం ఉన్నా, అందుకని ఎప్పుడు అంటాను నేను, నీకు ఎంత బాగాలేకపోయినా ఫస్ట్ చర్చికి వచ్చేయి. ఫస్ట్ అసలు తలనొప్పి వచ్చిందా, చచ్చిపోతున్నావా, ఏం పర్లే, నేను ఇక్కడే పండబెట్టి నేను వాక్యం చెప్తాను. ఇక్కడే పనుకోబెట్టి, స్ట్రెచ్చర్ మీద పనుకోబెట్టి నేను వాక్యం చెప్తాను. వాక్యం అయిపోయి లేచి కూర్చోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో నా జీవితంలో దేవుడు కొన్ని అద్భుతాలు చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ దేవుడికి బాగలేనప్పుడే ఎక్కువ చేయాలనిపించింది నాకు. బాగలేనప్పుడు ఎక్కువ చేయాలి. చాలామంది స్త్రీలు మేబీ ఇఫ్ దే ఆర్ సఫరింగ్ విత్ బ్లడ్ ఇష్యూస్, చాలామంది ఈరోజు వద్దులేండి, ఈరోజు నేను ప్రభు కార్యక్రమాలు నేనేం ముట్టుకోను, పరువు పనులు నేనేం ముట్టుకోనని చాలామంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు. తెలుసా మీకు? ముందు ఆ గిల్ట్ మీ మైండ్లోంచి తీసేయండి. మీకు ఎప్పుడైతే పెయిన్ ఎక్కువ ఉందో, మీకు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో, అప్పుడే దేవుని పని ఎక్కువ చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఆ పెయిన్కి దేవుడికి సంబంధం ఏంది? ఆ రక్తానికి దేవుడికి సంబంధం ఏంది? ఏం లేదే. మరి మీరెందుకు బైబిల్ని దూరం పెడతారు, పరిశుద్ధులను దూరం పెడతారు, దేవుని కార్యాలను దూరం పెడతారు? అసలు ఎవరు చెప్పారు మీకు అన్నీ? ఎవరెవరో రాంగ్ టీచింగ్ ఇస్తున్నారు మీకు. అన్ని నాన్ సెన్స్ టీచింగ్స్ ఇవన్నీ. నువ్వు ఎప్పుడైతే కష్టంలో ఉన్నావో, బాధల్లో ఉన్నావో, రక్తంలో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, దేవుడితో ఎక్కువ సమయాన్ని గడుపు. హల్లెలూయా. ఆ నొప్పి మర్చిపోతావు నువ్వు యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. అది ఏ ప్రాబ్లం అయినా దేవుడికి మించింది కాదు. దేవుడే నిన్ను అపవిత్రుడుగా, అపరిశుద్ధుడుగా చూడనప్పుడు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు? హౌ డేర్ యూ? నీకెంత ధైర్యం నీకు? దేవుడే చూడలే మనల్ని పాపుగా, అపవిత్రులుగా, అపరిశుద్ధులుగా. నేను ఇప్పుడే మందు తాగాను, బైబిల్ పట్టుకోకూడదు. ఆడికేమో నువ్వు తాగకుండా బైబిల్ ముట్టుకుంటే అదేదో బాగా నెరవేరిపోద్దా ఏంటి? లేదుగా. నువ్వు తాగకున్నా బైబిల్ ముట్టుకున్నా అదే బైబిల్, తాగి బైబిల్ ముట్టుకున్నా యాక్చువల్లీ కరెంట్ షాక్ కొట్టాలి. యాక్చువల్లీ ఆమెన్, దెబ్బతో మారిపోవాలా. ఆమెన్. ఇప్పుడు వద్దులే నేను పాపిగా ఉన్నాను, మార్నింగ్ పరిశుద్ధుని అయిపోతానండి. అబ్బా, అసలు ఎవడు చెప్పాడు పరిశుద్ధుడు అవుతావని? అసలు నీకై నువ్వు ఎలా డిక్లేర్ చేసుకుంటావు? రాత్రి పాపివి, ఉదయానికి ఎట్ట అవుతావు నువ్వు? ఎవడు చేశాడు నేను రాత్రి? మర్చిపోయావు కదా, అందుకే పరిశుద్ధుడు అయిపోయావు. అవును, నీకు నువ్వే జడ్జివి, నువ్వే లాయర్వి, నీకు నువ్వే దోషివి, నీకు నువ్వే ముద్దాయివి. నో, జీసస్ ఒక ఆయన ఉన్నాడు ఈ భూమి మీద. హల్లెలూయా. అందుకనే ఈ భూమి మీద దావీదు ఎలా బతకగలిగాడు తెలుసా? దేవుడి వల్ల. దావీదు చేయని పాపం లేదు, దావీదు చేయని తప్పు లేదు, దావీదు చేయనటువంటి భయంకరమైన క్రియలు లేవు. కానీ అతని భూమి మీద సర్వైవ్ కాగలిగాడంటే దేవుని వల్లే. ఆమేన్. ఒకటే అంటాడు, దేవా నన్ను క్షమించినందుకు వందనాలు అంటాడు. ఎవరన్నా చెప్పగలరా? నువ్వు తప్పు చేసిన వెంటనే, దేవా నన్ను క్షమించినందుకు వందనాలు. అసలు నీకు వాక్యమే తెలియదు ముందు కదా. నువ్వు టక్కన ఒక తిట్టేసావు, ప్రభా నన్ను క్షమించు నాయన అంటావు, కానీ నువ్వు నన్ను క్షమించినందుకు వందనాలు అని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే వాక్యం తెలియదు. ల్యాక్ ఆఫ్ వర్డ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. హల్లెలూయా. అంటే దేవుడు క్షమిస్తాడని ఎంతమందికి తెలుసు? దేవుడు క్షమిస్తాడంటారా? క్షమిస్తాడా, క్షమించాడా? జాగ్రత్త.
దేవుడి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. క్షమించాలా, క్షమించేశాడా? మిమ్మల్ని క్షమించేశాడా, క్షమించాలా? ఒకవేళ క్షమించకపోయింటే మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు, తెలుసా మీకు అది? ఎస్, మీరు అసలు ఈ భూమి మీద ఉండేవాళ్ళు కాదు. నువ్వు తప్పు చేసిన నిమిషంలోనే నువ్వు చచ్చిపోయేదానివి, నువ్వు చావలా. ఇంకా నువ్వు తప్పు చేసిన సెకండ్లోనే చనిపోయేవాడివి, కానీ నువ్వు ఇంకా చావలా. ఎందుకంటే దేవుడు నిన్ను చెప్పాలి క్షమించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మై గాడ్, ఈ రహస్యం తెలుసుకున్నవాడు ఇంకా తప్పులు చేయలేడు. ఆమేన్. నేను అదే నమ్మాను. నేను తప్పు చేయకపోయినా క్షమించాడు, తప్పు చేసినా క్షమించాడు, రేపు తప్పు చేస్తున్నా కూడా క్షమించేశాడు. అబ్బా, ఇంకా తప్పులు చేయకూడదురా అనిపించేసింది నాకు. ఆమేన్. ఈరోజు ఈ దేవుడిని తెలుసుకున్న మీరు కూడా ఈ డిక్లరేషన్కి రావాలి. నన్ను అన్ని విషయాల్లో క్షమిస్తున్నాడు కదా, ఇంకా నేను తప్పులు విరమించుకోవాలి, వాటికి విరమించుకోవాలా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఎవరైనా ఏ రోగముతో నువ్వు ఉన్నావా, నువ్వు అర్జెంటుగా చర్చికి రా. దయచేసి ఇంట్లో ఉండవాక. నీకు రోగం వచ్చిందా, ఈరోజు నాకు తలనొప్పి ఉంది నేను రానుపో అంటే కుదరదు. స్వస్థత లేట్ అవుతుంది, విడుదల లేట్ అవుతుంది. అసలు చర్చ్ ఉండేది ఎందుకు? ఇప్పుడు నాకు బాగలేదులే, నేను హాస్పిటల్కి రానంటావా? నాకు ఈరోజు బాగలేదు, నాకు కడుపులో అంతా నొప్పింది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నేను హాస్పిటల్కి రాను అంటావా? నువ్వు బాగలేనప్పుడే హాస్పిటల్కి వెళ్తావు. మరి దానికన్నా గొప్పది దేవుని ఆలయం. హల్లెలూయా. నువ్వు బాగలేనప్పుడు ఇంకా ముందు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అదన్నా ఉండాలా, నేనన్నా ఉండాలని తేల్చుకుని నువ్వు మందిరానికి రావాలి. ఆమేన్. సో నువ్వు బాగలేనప్పుడు ఒక నిరీక్షణ నీకు ఒక హాస్పిటల్ ఇస్తున్నప్పుడు మందిరం ఎందుకు నీకు ఇవ్వలేకపోతుంది? నువ్వు నమ్మట్లేదు. నువ్వు నమ్మాలి. డాక్టర్ నమ్ముతున్నావు, నర్సును నమ్ముతున్నావు, దాన్ని నమ్ముతున్నావు, దీన్ని నమ్ముతున్నావు, అన్ని నమ్ముతున్నావు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి. బట్ దేవుడిని నమ్మలేకపోతున్నావు. ఎక్కువ నువ్వు నీ హృదయ కాఠిన్యము భయంకరంగా ఎక్కువైపోయింది. ఏమైపోయి చచ్చిపోతావా? ఏం కాదు, చక్కని మందిరంలో చచ్చిపోయి మంచి పేరు వస్తుంది నీకు. పోతే ఏమైతే చర్చిలో పోతే ఏమన్నా తప్ప? అమ్మో చర్చిలో చచ్చిపోయా ఏం కాదు. అతను ఏం చేయాలి ఇక్కడ? నీతిమంతులు కొండిపోబోట చూచి ఎవరికి ఏమీ అర్థం కాదంట. పోతారు నీతిమంతులందరూ వెళ్ళిపోతారు, ఇంకెవరు భూమి మీద ఉండరు. దే ఆర్ హైలీ బ్లెస్డ్ అంటాను నేను. ఈ టైంలో వెళ్ళిపోయిన హైలీ బ్లెస్డ్. ప్రభా నాకేదైనా అవకాశం ఉంటే ఏం కూడా వస్తాను ప్రభా అంటే నేను. ఎందుకు ప్రభా? ఎందుకంటే రానున్న సంవత్సరాలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. వెరీ 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 టెరఫిక్ భయంకరంగా ఉండబోతున్నాయి దినాలు. మీరు తట్టుకోలేరు, మనం తట్టుకోలేము. దేవుడు తీసేస్తాడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. దేవుడు తీసుకెళ్ళిపోవాలి. ఆమేన్. ఎందుకంటే ఈ శ్రమలు తట్టుకోలేము మనం. ఆ పీరియడ్ ఏం తెలుసా? 7 ఏళ్ల శ్రమల కాలం. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉండలేం. నీకు 1-2 కష్టాలు ఉంటేనే నీ జుట్టు పెరుకొని నువ్వు బోడుగుండు చేసుకుంటున్నావు. నీకు ఒకటేసారి 50 కష్టాలు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒకటేసారి నీకు ఒళ్ళంతా నొప్పులు వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ వల్ల కాదు, నువ్వు తట్టుకోలేవు. అప్పుడు అంటావు తీసుకో ప్రభా అని. అసలు పరలోకానికి నీ మొర వినపడదు. రైట్ టైంలో మనం ఎత్తబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని మందిరానికి తీసుకొస్తున్నాడంటే ఇది దేవుని యొక్క షెల్టర్. ఆమేన్. అందరినీ ఒకటేసారి దేవుడు కలవచ్చు ఇక్కడ. అందువల్ల దేవుడు అందరినీ బాగలేని వాళ్ళని, అనారోగ్యంలో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన మందిరానికి ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఇక్కడ ఆయన ఉండి గొప్ప కార్యాలు చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. నెవర్ ఆబ్సెంట్ సండే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, తీర్మానం చేసుకోండి. నేను ఏ సండే కూడా ఆబ్సెంట్ పెట్టకూడదు ప్రభువా అని మీరు తీర్మానం చేసుకొని మందిరాలకి మీరు ఫిక్స్ అయిపోవాలి యేసు నామములో. ఆమేన్. నేను లీవ్ ఇస్తుంది వేరే విషయం. బట్ మీరు ఏ కార్యక్రమం, నేను అయ్యగారు మరి ఇది ఉంది, మరి ఆదివారం వెళ్ళమంటారా నన్ను అసలు అడగబాకండి. నేను రానుపో అని ముందే మీరు డిసైడ్ చేసేయాలి. ఆమేన్, ఆమేన్. అయ్యా చచ్చిపోయారు మా ఇంట్లో, మరి నేను లేచినమ్మంట ఒకసారి నా దగ్గర పర్మిషన్ తీసుకుంటారండి పాపం చేయడానికి. నా దగ్గర పర్మిషన్ తీసుకుని మరి పాపం చేస్తున్నారు. నో. మీరు వాళ్ళకి డైరెక్ట్ చెప్పండి, ఆదివారం దయచేసి భూమి తలకిందులైన నన్ను పిలవబాక, నువ్వు చచ్చిపోయినా పిలవబాక అని చెప్పండి. ఆమేన్. ఎందుకంటే నిన్ను దొంగిలించడానికి, నీ జీవితంలో ఆశీర్వాదాలు దొంగిలించడానికి అపవాది సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు నువ్వేమవుతుంది తెలుసా? మిస్ అయిపోతావు. నువ్వు పొందుకునే మన్నా ఆదివారం ఒకటే. ఆదివారం కూడా నువ్వు మిస్ అయిపోయావు, ఏమవుద్ది? నువ్వు బలపడలేవు.
హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎవరు బాగలేరా, ఎవరు అనారోగ్యంతో ఉన్నారా, ఎవరు బలహీనత, బ్రదర్ నాకు అసలు అనారోగ్యాలు రావు, ఆదివారమే వస్తుంది, నువ్వేం చేయాలా, లేచి రావాలా, నడుము కట్టుకొని. ఆమెన్ ఆమెన్. కనువు పుడుతున్నప్పుడు ఎవరు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటారా? నో. చావు బతుకున్నప్పుడు నేరుగా రే అంబులెన్స్ మాట్లాడండిరా, వెళ్దాం, డబ్బు ఖర్చు పెట్టి తీసుకెళ్తారు. అలానే మందిరానికి మనకు వచ్చును గాక. ఆమెన్. దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు ఇది మొదలుకొని ఈజీ మినిస్ట్రీలో దేవుడు చేయును గాక. ఆమెన్. హల్లెలూయా. మాథ్యూ 17:21, మత్తయి సువార్త 17:21. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అండర్లైన్ చేసుకోండి. మీకు అసాధ్యమైనది ఏది? రైట్. చాలా మంది ఈ మాటను ఎక్కువ పట్టించుకోరు. ఏ మాటను ఎక్కువ పట్టించుకుంటారు తెలుసా? మనుషులకి ఇది సాధ్యము కాదేమో కానీ దేవుడికి ఇది సాధ్యమే అని చాలా మంది ఆ కొటేషన్ని పలుకుతారు. నేను ఎప్పుడు ఈ కొటేషన్ని పలుకుతాను. ఆమేన్. సో వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్. మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి ఇది సాధ్యమని అందరూ ఆ కాంటెక్స్ట్ తీసుకుంటారు. బట్ ఇది చాలా గొప్పది ఇది. ఓకే, లెట్స్ గో టు వన్ సెకండ్, ఇంకోసారి చదవండి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే ఎందుకంటే వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు, ఆ దయ్యం పట్టిన వ్యక్తిని చర్చికి వచ్చినప్పుడు ఆ దయ్యం పోలేదండి, ఆ అనారోగ్యం పోలేదు. వాళ్ళు నేరుగా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు దయ్యం పట్టిన వాళ్ళని ఎట్లా, ఎవరు తిట్టాడు? శిష్యులను తిట్టాడు. ఓ యు లిటిల్ ఫెయిత్, వాట్ హ్యాపెన్ టు యు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసం ఎందుకు వస్తుంది? అరే నువ్వు ఒక పక్క మీటింగ్ పెట్టావు, ఒక పక్క అద్భుతాలు చేస్తున్నావు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఎందుకు నువ్వు స్వస్థపరచలేకపోయావని శిష్యుల్ని తిట్టాడు దేవుడు. ఈరోజు నువ్వు సంఘములో నువ్వు ఎదగలేదంటే దేవుడు నిన్నే తిడతాడు. దేవుడు. ఏమైంది? ఓ యు లిటిల్ ఫెయిత్ అంటాడు. ఎందుకు? నీకు కొంచెమే విశ్వాసం ఉంది, ఎక్కువ విశ్వాసం ఉండాలి మనకు. ఆమెన్ ఆమెన్. సింపుల్ చెప్పండిరా, క్రైస్తవులకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఏమేమో ఉంటున్నాయి. అవి పెరుగుతున్నాయి కానీ ఆశీర్వాదాలు పెరగట్లేదు. థైరాయిడ్ మొన్నే పెరిగింది బ్రదర్, షుగర్ మొన్నే పెరిగింది. అరే విశ్వాసం పెంచుకుంటారా అంటే షుగర్లు పెంచుకుంటారు ఏంటండి? ఏంది ఇది? అతను వాళ్ళు ఏం తిట్టాడు సార్? ఓ ఈ లిటిల్ ఫెయిత్, చిన్నగా కొంచెమే ఉంది విశ్వాసం మీకు. జరాలు పోతున్నాయి, తలనొప్పి పోతుంది, ముక్కు నొప్పి, నడు నొప్పి పోతుంది, బట్ దెయ్యాలు పోవట్లేదు ఏందిరా అంటున్నాడు దేవుడు. జ్వరం పోద్దా ప్రార్థన చేస్తే? తలనొప్పి పోద్దా ప్రార్థన చేస్తే? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. కడుపులో గడ్డలు పోతాయా ప్రార్థన చేస్తే? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. క్యాన్సర్ పోతా ప్రార్థన చేస్తే? ఎయిడ్స్ పోతా ప్రార్థన చేస్తే? కరోనా పోతే ప్రార్థన చేస్తే? ఓకే ఉండు, మాట్లాడతారు. పోతా చచ్చిపోయిన లేస్తారా ప్రార్థన చేస్తే? హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి కొంచెం విశ్వాసంగా కనిపించకు. దేవుడు నన్ను చూస్తే మాత్రం అబ్బా వీడికి ఇంత విశ్వాసం ఉందేంటి అని దేవుడు అనుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనకట్టి విశ్వాసం మన రోజు ప్రతిరోజు పెరుగును గాక. నీ ప్రార్థన బట్టి విశ్వాసం పెరుగుతుంది, నువ్వు తెలుసుకున్న మాటను బట్టి విశ్వాసం పెరుగుతుంది, నువ్వు వినిన వాక్యాన్ని బట్టి నీ విశ్వాసం పెరుగుతుంది, నువ్వు చూసే అద్భుతాలను బట్టి నీ విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. నీవు దేవునితో సమాధానంగా ఉంటే నీ విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. ఈ రోజు నుంచి షుగర్లు, బీపీలు, కోపాలు కాదు పెరగాల్సింది, ఫెయిత్. ఆమేన్. ఏం పెరగాలి నీకు? పక్కన చెప్పండి, విశ్వాసం పెరగాలి, బీపీ కాదు. విశ్వాసం పెరగాలి, కోపం కాదు. విశ్వాసం పెరగాలి, అలుగుడు కాదు. ఏంటది? ఏం పెరగాల? ఒక భర్త ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటాడు నాకు, అయ్యా మా ఆవిడ ఎప్పుడు చూసినా అలగతానే ఉంటుంది అయ్యా అని. అలగతానే ఉంటుంది. మరి నీ భార్య దెయ్యం అయిపోయిందా? ఎప్పుడు మారింది? ఎప్పుడు కన్వర్ట్ అయింది అన్నాను. ఎట్లుంది మీ ఆవిడంటే? ఎప్పుడు ఉండేదేలే బ్రదర్ మాకు. చాలా బాధేసింది నాకు, చాలా బాధపడ్డాను నేను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పరిశుద్ధాత్మని తెలుసుకొని యేసు ప్రభుని తెలుసుకొని ఆ భర్త అట్లా బాధపడ్డా. నేను చాలా బాధపడ్డాను. ఎప్పుడు మా ఆవిడ పొద్దున్న లేసి అలుగుతుంది, మధ్యాహ్నం అలుగుతుంది,
సాయంకాలం అలుగుతుంది. అబ్బా 3 పూట్ల మిస్ అయితే రాత్రి పక్క అలుగుతుంది. ఇంకా మా ఆవిడ అలగలేదు. ఏందబ్బా అనుకుంటున్నాను అయ్యా గారు, అలిగింది మధ్యాహ్నం. అమ్మ బాబోయ్ 2 పూట్ల బతికాను రా అనుకుంటే సాయంకాలం మళ్ళీ అలుగుతుంది. అంటే ఏదో ఒక పూట రిబ్బన్ కటింగ్ చేయాల్సిందే ఆమె. బా అదొక ముళ్ళు, అదొక మామూలు ముళ్ళు కాదు. పక్కన జరిగి తీలేడు పెట్టలేడు. ఏంటది? తీలేడు పెట్టలేడు. మరి ఎక్కడ ఉంటుంది అది? మరి అట్లా ఉంటుంది అంట వెనకాల. అట్లా బా చాలా బాధ. నిజంగా లిటరల్లీ రియల్ స్టోరీ చెప్తున్నాను మీకు, నేను నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ భార్యలారా ఎవరు అలా ఉండకండి, భర్తలారా ఎవరు అలా ఉండకండి. ఆమెన్. సో మన జీవితంలో వాళ్ళు దేవుడు తిట్టలేదు. యాక్చువల్లీ మీ విశ్వాసం కొంచెమే ఉందన్నాడు. మీ విశ్వాసము కొంచెమే. అందుకనే మన కుటుంబంలో అద్భుతాలు జరగట్లేదు, మన కుటుంబాల్లో జరగట్లే. ఒక అద్భుతం జరగాలంటే ఆ అద్భుతానికి సంబంధించిన విశ్వాసం మనకు ఉండాలి. ఆమెన్. నీకు 1 కోటి రూపాయలు నీకు రావాలంటే 1 కోటి రూపాయలకి సంబంధించిన విశ్వాసం నీకు ఉండాలి. ఒక అద్భుతం నీకు జరగాలంటే, ఒక పని నీకు రావాలంటే, ఒక ఉద్యోగం నీకు రావాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే, నీ జీవితంలో స్వస్థత ఉండాలంటే, నీ జీవితంలో విజయం ఉండాలంటే దానికి సంబంధించినటువంటి విశ్వాసము నీకు ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. దానికన్నా కొంచెం ఎక్కువే ఉండాలి మనకు విశ్వాసం. ఆమెన్. సో గాడ్ విల్ ఆనర్ యువర్ ఫెయిత్. ఆమెన్. మళ్ళీ రాత్రి ఏంటయ్యా మేము పరువు పోయింది మాకు, అది ఏం బాగలేదు ప్రభు అంటే అందరిని మళ్ళీ కూర్చోబెట్టుకున్నాడు. చెప్తున్నాడు, అరే ఇవన్నీ ఇలా పోవురా. నువ్వు టిఫిన్లు తిని, నువ్వు ఇక్కడ దాకా టిఫిన్ తిని ప్రార్థన లేదో 2 నిమిషాలు 5 నిమిషాలు చేస్తే ఇవన్నీ పోవు నాన్న. ఇవన్నీ ఎలా పోతాయి తెలుసా? ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఈ సంవత్సరం ఇంకా కొన్ని కొండలు కదలలేదేమో, యేసుక్రీస్తు నామములో 7 రోజులు కదులును గాక. హల్లెలూయా. ఇంకా కొన్నిటిని జయించలేకపోతున్నావేమో, యేసుక్రీస్తు నామములో ఈ 7 రోజులను జయించును గాక. ఇంకా ఏమైతే ఇంకా కొన్ని వాటిలో చిన్న విశ్వాసం ఉందేమో, నీకు ఈ 7 రోజుల్లో నీ విశ్వాసం పెరిగిపోవును గాక. హల్లెలూయా. ఓ యు లిటిల్ ఫెయిత్ అన్న చెప్పిన వ్యక్తి రాత్రికి విశ్వాసం పెంచుతున్నాడు వాళ్ళది. గాడ్ జీసస్ ఇస్ డెవలపింగ్ దేర్ ఫెయిత్. ఆమెన్. ఆ పక్క రోజు నుంచి వాళ్ళు ఉపవాసాలు స్టార్ట్ చేశారు. ఆమెన్. వాళ్ళు చేసిన ఉపవాసాలకు ఏమైంది తెలుసా? ఇట్లా పేతురు పక్కన పోతుంటే అట్లా లేచి కూర్చుంటున్నారు, శవాలు లేస్తున్నాయి. అబ్బా పెరిగిపోయింది విశ్వాసం భయంకరంగా. నేను నడిస్తే నీడ తగిలినా కూడా అద్భుతాలు జరుగుతాయి అనుకున్నాడు పేతురు. ఆమెన్. ఎవరు ఈయన? ఒకప్పుడు చిన్న విశ్వాసముతో ఉన్న వ్యక్తి, ఒకప్పుడు సగం దూరం నడిచి మిగతా సగం దూరం నీళ్ళల్లో పడిపోయిన వ్యక్తి, ఒకప్పుడు దేవుడి దగ్గర తిట్టించుకున్న వ్యక్తి, ఒకప్పుడు అద్భుతాలు చేయలేకపోతున్న వ్యక్తి, ఒకప్పుడు ప్రార్థన చేయలేకపోతున్న వ్యక్తి ఒక్క సర్మను బట్టి మారిపోయాడు. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నడుస్తుంటేనే గొప్ప అద్భుతాలు, ఆయన నడుస్తుంటేనే మాట్లాడుతూ లై పైకి అంటున్నాడు యేసు నామములో. ప్రార్థన చేయట్లే, విశ్వాసం పెరిగిపోయింది. ఆమెన్. విత్ 1 సర్మన్ మీ విశ్వాసం కూడా మారిపోవాలి. ఆమెన్. ఈ సర్మన్ ద్వారా మీ విశ్వాసం మారాలి. ఆమెన్. లేని వాటిని ఉన్న వాటిగా పలకాలి. ఆమెన్. అపవాది దుర్గములను కూల్చివేయాలి. ఆమెన్. అపవాది యొక్క గోడల్ని పగలగొట్టాలి. ఆమెన్. మనలో ఉన్న ప్రతి ఒక్కటి పెరగకూడకుండా ఉండే దాన్ని, పెరిగిన దానిని మనం దేవుడు యేసు నామములో మనము కూల్చెదము గాక. ఆమెన్. ఇది నీ జీవితంలో పెరగకూడదని దేవుడు అనుకున్నాడా? అదే పెరిగిందా? అది 7 రోజుల్లో కూలిపోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ ఫాస్టింగ్ డేస్ తర్వాత మీ ఆలోచన విధానము, మీ మైండ్ సెట్, మీ స్పిరిట్, మీ అనాయింటింగ్ లెవెల్స్, మీ ప్రేయర్ లైఫ్స్ మారిపోవును గాక. ఆమెన్. కొన్ని కొండలు కదలలేదు కదా. మేబీ ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నా కూడా మేబీ నెలకు ఒకసారి 21 రోజు ప్రార్థన పెట్టాల్సిందే. నెలకు ఒకసారి 21 రోజులు ప్రార్థన పెట్టాల్సింది. అసలు ఈ వారం, ఈ సంవత్సరం ఎంత సన్నగా అయిపోయినా నెక్స్ట్ సంవత్సరం అంత డబల్ అవుతామేమో. ఆమెన్. కొన్ని సంవత్సరాలు అలా చెయ్యాలండి. ఎందుకంటే ఎన్నో తరాలుగా ఎన్నో రోజులుగా ఉన్నాయి ఆ దయ్యాలు మన ఇళ్ళల్లో. 1 రోజు 2 రోజులు చేస్తే పోవవి. నిరాహార దీక్ష చేయాలి. ఆమెన్. సీఎం దిగి రావాలంటే వాళ్ళు అప్లై చేసేది కూడా బైబిల్లో నుంచే. నిరాహార దీక్ష అంటే ఏంటి? ఫాస్టింగే కదా. ఎక్కడున్నారు మీరు? సీఎం దిగి రావాలా, డౌన్ అంటే మేము పచ్చి మంచినీళ్ళు కూడా అంటే ఫాస్టింగ్కి ఎవడన్నా కదలాలి. ఆమెన్. దేవుడు కూడా కదులుతాడు. ఆమెన్. హల్లెలూయా. దెయ్యం కూడా కదులుతుంది. ఆమెన్.
దేవుడు కదిలి మన దగ్గరికి వస్తాడు, దెయ్యం కదిలి మన దగ్గర నుంచి పోద్దాం. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఫాస్టింగ్ ప్రేయర్స్, ఈ ఉపవాస కూడికలను దేవుడు మహిమకరంగా జరిగించును గాక. ఆమేన్. ఇంకా ఏ కొండ ఈ 2021లో మనకి ఇంకా కనిపించకూడదు అది. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన తర్వాత ఇది జరుగుతుందా అని చెత్త డైలాగులు వాడకండి. ప్రార్థన చేసాము ఇది అవుతుందా అని మంచి మంచి పదాలు వాడకండి. ఓకే, ప్రార్థన చేసాం, జరిగి తీరుతుంది. ఆమేన్. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడి మీద ఎలా కలుగుతుంది నమ్మకం? నో వే. ఆమేన్. సో ఓన్లీ వన్ స్క్రిప్చర్ పేతురు జీవితాన్ని మార్చేసింది. ఆమేన్. ఆ తర్వాత ఒక అద్భుతం కూడా ఫెయిల్ అవ్వలేదు, ఒక మిరకల్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆమేన్. అద్భుతాలు. అందుకనే దేవుడు ఇట్లా కాదురా అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రసంగాలు రాయలా, వాళ్ళు చేసిన కార్యాలు ఒక పుస్తకం రాశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనం మాట్లాడబల్లే మన కార్యాలు మాట్లాడతాయి. ఆమేన్. మనం ఎవరితో మాట్లాడబల్లే మన టాలెంట్స్ మాట్లాడతాయి. ఆమేన్. టాలెంట్ లేనోడే మాట్లాడతాడు ఎక్కువ. టాలెంట్ లేనోడే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. టాలెంట్ ఉంటే ఎక్కువ టక చేసుకొని ఫినిష్ చేసి పడేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. టాలెంట్ లేనోడే కవర్ చేస్తూ ఉంటాడు, మాటలు అది కాదు ఇది కాదు మొత్తం మిక్స్ చేసి మాట్లాడేస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో ఎవరు మందిరానికి వచ్చినా మీ అవిశ్వాసం పోయి విశ్వాసంగా మారును గాక. హల్లెలూయా. దేవునితో సహవాసం ఉండాలంటే దైవజనుడితో సమాధానంగా ఉండాలి, సంఘస్థులతో సమాధానంగా ఉండాలి. వాళ్ళు నాకు నచ్చరు, వాళ్ళుంటే నేను చర్చికి రాను అంటే ఎవరికి నష్టం? అసలు ఆ డైలాగే రాంగ్ డైలాగు. ఆమేన్. చర్చ్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. ఆమేన్. చర్చ్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ పీస్ఫుల్నెస్. ఆమేన్. సమాధానము మన మధ్యలో ఉండును గాక. సమాధానం మన మధ్యలో ఉండు.